42 సంవత్సరాలు స్టేషన్ మూతబడింది ఓ ఆత్మ కారణంగా. అదేంటి, ఓ ఆత్మ కారణంగా 42 సంవత్సరాలు స్టేషన్ మూసేశారా అని మీకు ఆశ్చర్యపోవచ్చు. ఇది కొంతమంది తెలిసింది. అదే మన కలకత్తాలోని బేగున్ కోడా. అసలు ఏం జరిగింది తెలియాలంటే మన ప్రపంచాలకు వెళ్ళాల్సిందే. మన ఆ భూతాల లోకానికి వెళ్తేనే తెలుస్తుంది. అయితే దానికన్నా ముందు ఏంటంటే, దయ్యాలు భూతాలు ఉన్నాయని నమ్మలే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉదాహరణ. ఎందుకంటే ఒక గవర్నమెంట్ 42 సంవత్సరాలు స్టేషన్ని మూసేసింది అంటే ఒక ఆత్మకారణంగా, ఇంతకన్నా దయ్యాలు ఉన్నాయనడానికి ఏముంటాయండి ప్రూఫ్? సరే, ఒకరు ఇద్దరు చెప్తే అబద్ధం అనుకుందాం, కానీ గవర్నమెంటే ఆ స్టేషన్ని, అంటే ఆ స్టాప్లో రైలు ఆగకుండా మూసేసింది, అక్కడ స్టాప్ చేసేసింది. అంటే మీరు అర్థం చేసుకోండి. 1960లో ఈ స్టేషన్ని స్టార్ట్ చేసి 60 ఏళ్ళలో మూతపడింది. అదేంది 60లో స్టార్ట్ అయ్యి 60లో మూతపడిందంటే, రైల్లో నుంచి ఓ అమ్మాయి పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంది. అక్కడే ప్రాణాలు పోగొట్టుకుని ఆ అమ్మాయి అక్కడే ఆత్మయి తిరుగుతుందని చెప్తారు. అయితే అసలు ఏం జరిగిందంటే, సాధారణంగా రైలు స్టేషన్లో ఆ అమ్మాయి చనిపోయినా కూడా కొంతకాలం వరకు నడుస్తూనే ఉంది. కొంతకాలం అంటే కుదురు. తర్వాత ఏమైందంటే, రాత్రి వీళ్ళు స్టేషన్ మాస్టర్కి అక్కడ ఓ అమ్మాయి రైలు పట్టాలపై నడుస్తూ, రైలు వస్తుంటే రైలుకి ఎదురుగా రావడము, రైలు నుంచి రైలు వెంటే పరిగెత్తడము, అలాంటి దృశ్యాలు స్టేషన్ మాస్టర్ కనబడ్డాయి. ఆ తర్వాత మర్నాడు అతను చనిపోయాడు. అంటే ఆ చనిపోయే ముందు అతను, ఇక్కడ ఎవరో అమ్మాయి కనబడింది, ఇక్కడ తెల్ల కనపడుతుంది, రైలు అయితే పరిగెత్తుతుంది అని చూశారని చెప్పేసి అధికారులకు చెప్పినా కూడా అతన్ని పిచ్చివాడిని చూసినట్టు చూసిరంట, పట్టించుకోలేరు. సో ఎంతకైనా కూడా దయ్యాలు కనిపించినాయి, అది కనిపించినాయి అంటే ఎవరు సాధారణంగా నమ్మరు, చెప్పేవాడిని పిచ్చివాడిగా చూస్తారు. ఆ స్టేషన్ మాస్టర్ చనిపోయాడు. ఆ తర్వాత మరొక స్టేషన్ మాస్టర్ వచ్చి అతనికి కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళు కూడా అక్కడే చనిపోయారు అనమాట, శవాలై పడిపోయాడు. అసలు ఏం జరుగుతుందంటే, రాత్రి వేళలో ఆ రైలు వచ్చే సమయానికి ఆ అమ్మాయి ఎదురుగా వెళ్తుందంట. ఎదురుగా వెళ్ళి, అంటే అక్కడ ఒక చెట్టు మీద గుంచుంటుంది అని అంటారు. ఆ చెట్టుపై నుంచి దిగి రైలుకి ఎదురుగా వెళ్ళడము, రైలుకి నుంచి రైలు వెంటే పరిగెత్తడము, రైలు కంటే ముందు పరిగెత్తడము, రైలు కంటే వేగంగా పరిగెత్తడము చేస్తుంటే అది కొంతమంది స్థానికులకు కూడా కనబడిందంట. ఆ కనబడ్డ వాళ్ళు బెంబెలెత్తిపోయి ఆ తర్వాత నుంచి వాళ్ళు అక్కడికి రావడమే మానేశారు. అది చూసిన స్టేషన్ మాస్టర్లు ఒకరిద్దరు చనిపోయారు. ఆ తర్వాత చనిపోయాక అప్పుడు అధికారులు అనేది కొంచెం మనసు మీద తీసుకున్నారు. ఈ విషయం తీసుకొని ఏం చేశారంటే, అక్కడ ఇక అట్లా అంటే అక్కడ ఒక పెద్ద వైరల్ అయిపోయింది. చనిపోయారు, ఒక రాత్రి అమ్మాయి చాలా దయ్యమే తిరుగుతుంది, స్టేషన్ మాస్టర్ చనిపోయాడు అని చెప్పేసి మిగతా ఉద్యోగులు కూడా ఆ స్టేషన్లో పని చేయడానికి భయపడుతున్నారు. ఎవరికి రానట్టున్నారు, అక్కడ ఉద్యోగం చేయడానికి ఎవ్వరు సహకరిస్తలేరు, ఒప్పుకోవట్లేదు. ఆ ఒప్పుకోకపోవడం వల్ల ఈ పై అధికారులు ఏం చేశారంటే ఆ స్టేషన్ని మూసివేశారు. అలా 1960లో స్టార్ట్ అయిన ఆ స్టేషన్ 60 ఏళ్ళలో మూతపడింది. ఆ మూతపడిన తర్వాత మళ్ళీ 2009 వరకు ఆ స్టేషన్ మూతపడి ఉంది. అక్కడ ఆ సూర్యాస్తమయం తర్వాత చీకటి పడితే చాలు, జనాలు ఒక్కరు కదా, కనీసం కుక్కలు కూడా రావు అక్కడికి. అంతటి భయంకరమైన వాతావరణం. ఎందుకంటే ఒకరిద్దరు చెప్పడం కాదండి, ఒక గవర్నమెంటే 42 సంవత్సరాల స్టేషన్ని మూసేసిందంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్దది. ఎందుకంటే కలకత్తా బేగున్ కోడార్ అంటే మీకే తెలుస్తుంది అసలు ఎలా, ఎంత భయంకరమైన స్టేషన్ అనేది విషయం. తీరా అక్కడికి చాలామంది కూడా వెళ్ళారు, మన యూట్యూబర్స్ కూడా వెళ్ళారు, వీడియోలు తీశారు. కానీ వాళ్ళ కొంతమందికి సంథింగ్ ఏదో ఎఫెక్ట్ కూడా పడిందంట, మేము తెలుసుకున్నాము. చాలామంది చూడ్డానికి కూడా వెళ్ళారు. ఎందుకంటే మాతో పాటు పనిచేసేవాడు ఒకడు సూరజ్ ముఖందర్ అని ఓ వర్కర్ ఉండేవాడు, మాతో పాటు పనిచేసేవాడు. వాడు దాదాపు కూడా ఫ్రెండ్స్తో పాటు కలిసి, వాడు కలకత్తా వాడే, ఫ్రెండ్స్తో పాటు కలిసి ఆ ఏరియాలో ఇలా దయ్యం జరుగుతుందంటే వాడు వెళ్ళి 2 సార్లు వెళ్ళి వచ్చాడంట. కానీ వాడికి వెళ్ళి నుంచి ఏం బాగలేదంట. వాడికి ఏదో జ్వరం రావడమో, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమో. వాడు చెప్పిన తర్వాత నాకేమర్థమైందంటే, ఇక్కడికి ఉన్నవాడు ఎవడో చెప్పడం కదా, కలకత్తాలో ఉండేవాడే నాతో పాటు పనిచేసేవాడు ఇలా చెప్పాడు, బాగలేదని చెప్పేసి. ఇట్లా రాత్రి వెలుగుతుందని చెప్పి వాడు కూడా అక్కడ అడిగారంట స్థానికులని,
అసలు ఇక దయ్యం ఉన్నది నిజమే అని చెప్పేసి కేవలం ఇది ఎంక్వైరీ చేయడానికి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఫ్రెండ్స్ విహారయాత్రకు కానీ పిక్నిక్కి కానీ తిరుపతికో ఎక్కడో పోస్తారు. కానీ ఈ ఫ్రెండ్స్ ఏం చేశారంటే అక్కడ అసలు దయ్యం ఇంతకు ఏం చేస్తుంది, దయ్యం ఉన్నది నిజమా, ఇది ఏంది ఇంత పుకారైందని చెప్పేసి ఒక 5-6 మంది బ్యాచ్ అనేది ద్వారా అక్కడ వెళ్ళారంట. ఆ బేగున్కోడ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉదయం పూట వెళ్ళి అక్కడ స్థానికులను అడిగితే అసలు ఆ విషయం కొంతమంది చెప్పట్లేదంట. తర్వాత వరకు ఇద్దరు చెప్పారంట, రాత్రి వేళల్లో చీకటి పడితే చాలు ఇక్కడికి ఎవరు పోవద్దు కూడా, మీరు కూడా పోవద్దు, దయచేసి మీ సొంత ప్రయోగాలు ఏమైనా ఉంటే మానుకోండి, మీకు ఏదైనా పని ఉంటే వేరే చోటుకి వెళ్ళి చూసుకోండి, ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళండి, కానీ ఈ రాత్రి వేళలు ఇక్కడికి వచ్చి మీరు ఏదో రీసెర్చ్లు చేయడం అలాంటివి చేయకండి, బాగుండదు. చాలామంది ఇక్కడ స్టేషన్ మాస్టర్లే ప్రాణాలు కోల్పోయారు, మీరు కూడా ఇలాంటివి చేయొద్దని చెప్పేసి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న జనాల్లో ఒకరిద్దరు చెప్పారు. ఆ ఫ్రెండ్స్కి చెప్పారు కాబట్టి ఆ ఫ్రెండ్స్లో ఒకడైన మా ఫ్రెండ్స్ సూరజ్ ముకందర్ అనేది, వాడు ఇంతకుముందు మా ఓల్డ్ కంపెనీలో మాతో పాటు చేశాడు, ప్రజెంట్లీ లేడు, అవైలబుల్ ఎల్బీ నగర్లో ఉండేవాడు హైదరాబాద్లో. అయితే ఇక ఆ రోజు నుంచి రాత్రి వేళల్లో ఆ అమ్మాయి ఆత్మహత్య తిరగడము, అక్కడ ఉన్న చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీద కూర్చోవడము, రైలు కన్నా ముందు పరిగెత్తడము, రైలుకి ఎదురుగా రావడము, ఇలా చేసి ఓ రోజు రైలు వస్తుంటే ఆ ఆత్మ అనేది రైలుకి దూరంగా తెల్లగా ఇలాగా వేసుకొని వస్తుంటే ముందెవరో ఆత్మ తెల్లగా కనపడుతుందని చెప్పి చూసేసరికి అతను అక్కడికక్కడే చనిపోయాడంట. ఇలాగా చూసిన వాళ్ళు చనిపోయారు, ఇవన్నీ సాక్ష్యాలు. కానీ చనిపోయారు, ఎందుకే చనిపోయారని చెప్పేసి ఎలా చెప్పగలుగుతారు? అందుకే అక్కడ రాత్రి వేళ ఇలా కనబడింది అని చెప్పి ఇట్లా చనిపోతుంటే ఒకరిద్దరు చనిపోయేసరికి చాలామందికి అనుమానం కలిగింది, ఇక్కడ చనిపోతున్నారు ఎందుకని చెప్పేసి అలా ఎదుర్కోవడం. ఆ ఆత్మ చూసిన వాళ్ళే చచ్చిపోయారు. అంత చూడండి, అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలాగా అక్కడ కొంతమందికి ఇలా ఎక్స్పైర్ అవ్వడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ పై అధికారులు మనసు మీద తీసుకొని ఆ స్టేషన్ని 42 సంవత్సరాలు మూసేసి ఇప్పుడు 2009లో వాళ్ళు ఓపెన్ చేశారంట. ఓపెన్ చేసి నుంచి అది కూడా ఏంటంటే సాయంత్రం వేళలో, పొద్దంతా వస్తుంది రైలు కానీ సాయంత్రం వేళలో మాత్రం అక్కడ స్టాపు ఆపదు అని చెప్పారు. చెప్పడం వల్ల జనాలు కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి మాకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ రైలు ఆపకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయంటే అప్పుడు నుంచి మెల్లగా రైలు ఆపడం మొదలుపెట్టారు. కానీ నిలకడగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఏం లేదంట, హాంటెడ్గా ఏం అనిపించట్లేదంట, అట్లా దయ్యాలు కనిపించడం, ఆత్మ కనిపించడము లేనట్టుంది. అంతేలే, రుణం ఉన్నంతసేపే ఆ భూమి మీద ఉంటుంది. ఆ భూమితో సంబంధం కనుక ఏ ఆత్మైనా ఎక్కువ రోజులు ఎక్కడా ఉండదు, వెళ్ళిపోతుంది, అంతర్ధానం అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఆ ఆత్మను చూసిన కొంతమంది ఎక్స్పీరియన్స్ అనే వాళ్ళు, ఒక స్థానికులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆ స్టేషన్ మాస్టర్లు ఆ ఉద్యోగులందరూ చెప్పడం వల్ల గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం 42 సంవత్సరాలు ఆ స్టేషన్ని మూసేయించింది. సో ఫ్రెండ్స్, దయ్యాలు ఉన్నాయి అనడానికి ఈ వీడియో కూడా ఒక బలమైన సాక్ష్యం. దేశం మొత్తంలో పెద్ద హాంటెడ్ రైల్వే స్టేషన్గా మారిపోయింది. ఇది హాంటెడ్ రైల్వే స్టేషన్ కొడితే బేగున్కోడ అనే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ 42 సంవత్సరాలు ఒక ఆత్మ కారణంగా, ఒక అమ్మాయి ఆత్మ కారణంగా 42 సంవత్సరాలు స్టేషన్ని మూసేస్తారంటే చాలా పెద్ద విషయం. అసలు ఇంత గ్రేట్. నిజానికి నేను చెప్తాను ఏంటంటే దయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ వాడికి కనపడింది, ఇక్కడ ఇదైంది, వీళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ అయింది అని చెప్పాను కదా. అలా కాకుండా ఇలా 42 సంవత్సరాలు ఇలా గవర్నమెంటే మూయించేసింది స్టేషన్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక బలమైన సాక్ష్యం. ఇది దయ్యాలు ఉన్నాయనడానికి. మరొకటి ఏంటంటే ఆ అధికారులు కూడా చాలా వరకు అధికారులకు సాక్ష్యాలు లేవు అక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్పడానికి. ఇతరులు అందరూ స్థానికులు, అక్కడ స్టేషన్ మాస్టర్లు ఉద్యోగం చేయకపోవడం వల్ల, మేము విధులకు రాకపోవడం వల్ల, స్థానికులు చెప్పడం వల్ల వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోలేని, వాళ్ళు పూర్తిగా కూడా అప్పటికి నమ్మలేరు వాళ్ళు దయ్యాలే అని చెప్పేసి. వాళ్ళకి చూపించడం కూడా ఎలాంటి ప్రూఫ్ ఆధారాలు లేవు, కనిపించిన వాళ్ళు మాత్రమే చెప్పారు. కానీ దాన్ని వీడియో రికార్డ్ చేసి చూపించడం అలాంటిది సీసీటీవీలో ఫుటేజ్లో ఆ రికార్డ్ కావడం అలాంటిది అక్కడ ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఆ ప్రూఫ్లో వాళ్ళకి చూపించలేదు. కాకపోతే అనుభవాలు ఎక్స్పైర్ అవ్వడం వల్ల వాళ్ళు నిర్ణయం తీసుకోరు. ఇది మన బేగున్కోడ కలకత్తాలో హాంటెడ్ రైల్వే స్టేషన్. అర్ధరాత్రి చీకటి పడితే చాలు రైలు వెంటే పరిగెడుతుంది. అలా చూసిన వాళ్ళు చెప్పడము, ఇలా ఎక్స్పైర్ అవ్వడము, ఇంత దాకా తీసుకొచ్చిన కథ. ఓ అమ్మాయి చనిపోవడం, అలా ఆత్మగా మారడం. ఇప్పుడు ప్రజెంట్లీ అక్కడైతే అంతా నార్మల్గా ఉంది అని అంటున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం లేదు, రైలు వస్తుంది, రైలు ఆగుతుంది, జనాలు ఎక్కించుకొని తీసుకొని పోతుంది, అక్కడ సరిపోయింది. సో ఫ్రెండ్స్, అప్పట్లో ఇలా జరిగిన కథ. ఇది మన దేశంలో పెద్ద హాంటెడ్ రైల్వే స్టేషన్ ఇది బేగున్కోడ.
సో ఫ్రెండ్స్, ఇదే దెయ్యాలు ఉన్నాయి అని బలమైన సాక్ష్యాలు, ఇవే ఆధారాలు. ఇది కూడా ఒక బలమైన సాక్ష్యం చెప్పడం కాదు, ఇక్కడ ఉందని చెప్పడం, అలా చెప్పడం కాదు. ఒక రైల్వే స్టేషన్నే గవర్నమెంట్ 40 సంవత్సరాలు మూయించేసిందంటే, స్టేషన్ అంటే ఆ స్టాప్ని మూయించేసిందంటే అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మరొక జరిగిన సంఘటనతో, నిజ జీవితంలో జరిగిన సంఘటనతో, అనుభవాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.